చూస్తారు కదా, ఈ ఆటోలు ఈ నుంచి లైన్ కట్టినాయి ఎల్పిజి కోసం. ఎప్పుడు పోవాలి, ఎప్పుడు నింపుకోవాలి వీళ్ళు నాకు అర్థమవుతలే. చాలా ఇబ్బంది పడతారు, చూసినావుగా. అయిపోయి నెట్టుకొని పోతారు పాపం, చాలా బాధపడతారు. చిన్న చిన్న ఇప్పుడు కదులుతుంది లైన్. చాలా బాధపడతారు ఫ్రెండ్స్. ఇన్ని పనులు లెక్కలేని పనులు. ఈ ఉప్పల్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క ఆటో ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం ఒకటే బంకు ఎల్పిజి బంక్ ఒకటే ఉంది. ఈ ఉప్పల్ ఏరియాలో ఒకటే ఉంది కాబట్టి ఉప్పల్ సర్కిల్, ఎల్పినార్ సర్కిల్, ఇటు సైడ్ మొత్తం ఇక ఈ ఉప్పల్ చెరువు కట్ట వరకు వచ్చినాయి అన్ని ఆటోలని. మరి వీళ్ళు నింపుకొని గ్యాస్ ఎల్పిజి నింపుకొని పోతానికి ఈ ఆటోలని 2 అవుతుందో 3 అవుతుందో 4 అవుతుందో 5 అవుతుందో తెల్లారుతుంది నాకు తెలిసి. ఎప్పుడు కాదు చూడు, మనం ఇంకా పిజాదిగూడలో ఉన్నాం. వీళ్ళు వచ్చేది పిజాదిగూడ కమ్మా. ఎన్ని ఆగిపోయినాయి మొత్తం. ఎల్పిజి అయిపోయిన వాళ్ళే ఇక్కడ పెట్టుకోరు. ఏం చేస్తారు, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు, తప్పదు కదా. ఇప్పుడు గ్యాస్ కొట్టేసుకుంటున్నాయి కదా రూపాయి వచ్చేది, తోలుకుంటున్నాయి కదా రూపాయి వచ్చేది. ఏం తోలిరు ఏమో, వెళ్ళిపోతుందా ఈయనే ఉన్నారు. రోజుకు పొద్దున్న నుంచి పొద్దున్న తోలితే 400-500 వస్తాయి. ఈ 400-500 అలా ఎల్పిజి కోసం ఈ పొద్దున్న గిరవాడితే ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి, ఈ పూటకి ఎట్లా వెళ్ళాలి చెప్పండి మీరే. ఈ పిజ్జా కూడా కమాన్ దగ్గర చెరువు ఎంటర్ అవుతుంది అన్నమాట, ఉప్పల్ చెరువు. పరిస్థితి అంతే. ఎల్పిజి గ్యాస్ కోసం, సిఎన్జి గ్యాస్ కోసం మొత్తం పొద్దునాడు వచ్చి సాయంత్రం దాకా ఇదే వెయిటింగ్ చేస్తారు. సరైన కరెక్ట్గా ఎల్పిజి కూడా రావట్లేదు. స్టాక్ అయిపోతుంటే స్టాక్ తెచ్చుకోవాలి కదా. ఇట్లా చేస్తే ఎప్పుడు చూసినా ఆటోలకే బాధ, కానీ ఎవరికి బాధ లేదు. ఆటోలు నడుపుకునేది 400-500. 400-500 కూడా పొద్దున నుంచి పొద్దున నడుపుకుంటే 400-500 వస్తాయి. ఇక అసలు పని చేయకుండా ఆటో నడుపుకోకుండా ఈ గ్యాస్ కోసం ఉంటే ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి చెప్పండి. చెరువుగట్ట, ఉప్పల్ చెరువుగట్ట ఇది. ఇంకా పోతూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లైన్, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చదువుతున్నాయి చిన్నగా. ఒక్కొక్కరు 12 గంటలకు 11-12 గంటలకు వచ్చారట వీళ్ళు. ఎప్పుడు తోలాలి, మళ్ళీ రేపు 1-2 గంటలు తోలంగానే మళ్ళీ ఎల్పిజి మళ్ళీ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ లైన్ కడుతూ ఉంటారు. ఇదే పరిస్థితి ఈ 2-3 రోజుల నుంచి ఇదే పరిస్థితి, ఇదే బాధ అవుతుంది ప్రతిరోజు. పంపాను ఉంది కదా అక్కడ, దాని పక్కన ఉంటుంది ఎల్పిజి. చూసి ఎక్కడి నుంచి చేయడానికి ఉందో లైన్ దగ్గర 2 కిలోమీటర్లు 2.5 ఉంటుంది. ఇది ఎల్పిజి పంపు ఆటోల కోసం.